మాకు ఆనందమే, మీ సేవ చేయుట ఆనందమే. నమస్కారం స్వామి. చాలా ధన్యవాదములు. మీరు దివ్యవాణి టీవీకి రావడము, మరి ముఖ్యంగా మీ ఇప్పుడు చాలా హెవీ షెడ్యూల్ టైం, చాలా హెక్టిక్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొద్దిపాటి సమయాన్ని దివ్యవాణి ప్రేక్షకులతో పంచుకోవడానికి వచ్చినందుకు పీఠాధిపతులు అందరూ, మరి ముఖ్యంగా మా CEO లూర్ద్ ఫాదర్ తరపున మీకు హృదయపూర్వక సాదర స్వాగతమును తెలియజేస్తున్నాను. ఈ పాట పాడుకున్నప్పుడు ఆలోచన చేసినప్పుడు నిజంగా స్వామి చాలా తండ్రి గారా చాలా సంతోషం, ఆనందమే, అది మహా ఆనందంలా ఉంది. అది మాకు అనిపిస్తున్నటువంటి ఆలోచన, ఆ భావం. కానీ మీరు నూతన కాపరిగా, ఖమ్మం పీఠానికి నూతన కాపరిగా ఎన్నికైనప్పుడు మీలో ఎలాంటి భావం, మీ హృదయ స్పందనని మన ప్రేక్షకులతో పంచుకోగలరా? దాదాపు ఒక నెల క్రితం నన్షియో గారి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దానికి ముందు నాకు సెక్రటరీ చెప్పారు, ఈ విధంగా నన్షియో గారు మీతో మాట్లాడతారు అని చెప్పి. అప్పుడు నన్షియో బెంగళూరులో CBCA ప్లీనరీలో ఉంటున్నారు. ఆ రోజు రాత్రికి వాళ్ళు ఫోన్ చేశారు. మామూలుగా నేను ఇప్పుడు తిరుపతి ప్యారిస్ బిస్ట్గా ఉంటున్నా. రాత్రి భోజనం అయిన తర్వాత అటు తిరగటం, అక్కడ పెద్ద ఫాతిమా మాత స్వరూపం 12 అడుగులు ఉంది, ఆ తల్లిని చూసుకుంటూ జపమాలు చెప్పుకుంటూ ఉంటాను. అప్పుడు నన్షియో గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని ప్రశ్నలు వేశారు. వేసిన తర్వాత నన్షియో ఫోన్ చేశారంటే ఒకవేళ ఏమైనా పిలుస్తారేమో, ఏమైనా అరుస్తారేమో, ఏం చెప్తారో అన్నటువంటి భయం కూడా కొంచెం ఉండింది. అయితే ఆయన పర్వాలేదు, జగద్గురువులు ఫ్రాన్సిస్ తండ్రి గారు నిన్ను ఖమ్మానికి మెత్రానులుగా నియమించాలని నిర్ణయించుకున్నారు, నీకు సమ్మతమేనా అని అడిగారు. డైరెక్ట్గానే వాళ్ళు అడిగారు. ఆ విధంగా అడిగినప్పుడు నేను కొంచెం తటపాటాయించాను. కొంచెం తటపాటాయిస్తే వాళ్ళు రేపటి వరకు సమయం తీసుకోండి, మళ్ళీ రేపు అంటే అది శనివారం, నేను ఆదివారం నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు, నువ్వు రూమ్లో ఉన్నప్పుడు నేను ఫోన్ చేస్తాను అన్నారు. సరే యువర్ ఎక్సలెన్సీ అని నేను చెప్పాను. భయపడగాకు, వీఆర్ విత్ యూ అని కూడా చెప్పారు వాళ్ళు. అటు నేను నన్షియో ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు కూడా భయం వద్దు, మా ప్రార్థనలు, మా సహకారము, మా సహాయము నీకుంటుంది, కాబట్టి ధైర్యంగా ముందుకు పో, నిర్ణయం తీసుకో అని చెప్పారు. సరే, ఇంకా అది రాత్రి అది వింటానే కొంచెం భయంగాను, కొంచెం ఎలారా అన్నటువంటిది, అంటే మిక్స్డ్ ఫీలింగ్. ఒక ప్రక్క నేను ఈ వయసులో కొంచెం విశ్రాంతి తీసుకుందాము, ఇంకా అన్ని అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అన్నీ కొంచెం చాలించుకొని ప్రశాంతంగా ఎక్కడన్నా ఉందాము, నా శేష జీవితాన్ని ఆ విధంగా గడుపుదాము అన్నటువంటిది నాలో అప్పుడప్పుడు కలిగేటటువంటి ఒక భావన. అటువంటి సందర్భంలో ఒక మేత్రాసనానికి అధిపతిగా పాపగారు నిర్ణయించుకున్నారు అన్నప్పుడు అబ్బా అనిపించింది. తర్వాత జపమాల నేను పూర్తి చేసుకున్నాను. ఇంటికి పోయాక అది ఆలోచన వస్తూ ఉన్నది. ఆ తర్వాత ఆదివారము మళ్ళీ అబౌట్ 12 గంటలకు 1 గంట గట్ట నన్షియో గారు మళ్ళీ ఫోన్ చేశారు. ఈ లోపు నాకు ఒక పత్రం నన్షియో పంపించింది, దాన్ని చదవమన్నారు. చదివిన తర్వాత నువ్వు అవగాహన చేసుకుంటే దాని మీద సంతకం చేయాలని చెప్పారు. సరే అని ఇంకా మళ్ళీ నన్షియో గారు ఫోన్ చేసి ఏమనుకున్నావు, సమ్మతమేనా అని అన్నారు. పరిశుద్ధ బాబు గారు నిర్ణయించుకున్నారు అన్నప్పుడు కాదనేదానికి నాకెంత ధైర్యం అండి. కాబట్టి మీరందరూ నాకు తోడుగా ఉన్నారు కాబట్టి నేను దేవుని చిత్త ప్రకారం, మీ ఆలోచన ప్రకారము, పాపగారి నిర్ణయం ప్రకారము నేను సమ్మతమే అని చెప్పాను. అంటే మనకు ఫ్రీడమ్ ఉంటుంది నో చెప్పడానికి కూడా ఫ్రీడమ్ ఉంటుంది. కానీ పరిశుద్ధ బాబు గారు ఎక్కడో కుగ్రామంలో పుట్టినటువంటి నన్ను తలంచుకొని ఒక మేత్రాసనానికి పీఠాధిపతిగా నియమిస్తాను అని అనుకున్నప్పుడు ఇది ఎంతో ప్రాసెస్. ఇంత ప్రాసెస్ అయిన తర్వాత నేను కాదనటము కూడా సబబు కాదేమో. ఇన్ని చోట్ల నన్ను ఆదుకున్నటువంటి నా దేవుడు నన్ను ఆదుకోక మానడు అన్నటువంటి ఆధ్యాత్మిక మనో నిబ్బరంతో నేను సరే అని ఒప్పుకున్నాను. చాలా సంతోషం తండ్రి గారా. మరి అయితే మీరు కుగ్రామము అని చెప్తున్నారు,
కడప మేత్రాసం అని తెలుసు, మన ఊరు విశేషాలు కొంచెం మన ప్రేక్షకుల నిమిత్తం. రైట్. ఆ. మాది కడప మేత్రాసనం, కలసపాడు విచారణ, మహానందిపల్లె గ్రామం. మహానందిపల్లి నుండి మహానాయకుడు దైవ సేవకుడు అక్కడి నుంచి రావడం చాలా గొప్పగా ఉంది. పుట్టింది పేదరికంలోనే. నాన్నగారు 1966లో చనిపోయారు. అప్పుడు నేను 3వ తరగతి. అమ్మ 1977లో చనిపోయారు. అప్పుడు నేను ఫస్ట్ ఇయర్ ఫిలాసఫీ పూనమల్లి సెమినరీలో చేస్తూ ఉన్నాను. నాకు 2 అన్నలు, 2 చెల్లెళ్ళు. ఈ మధ్యనే మా పెద్దన్నయ్య గారు ఉపదేశిగా ఉండి చాలా సేవ చేసిన వాళ్ళు సెప్టెంబర్ 3వ తేదీ మరణించారు. దానికి ముందు మా పెద్ద చెల్లెలు జయమ్మ, ఆమె ఒక క్యాటకిస్ట్ భార్య, ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు ఒక చెల్లెలు, ఒక అన్న ఉంటున్నారు. 3వ తరగతి ఉన్నప్పుడు తర్వాత ఫస్ట్ ఇయర్ ఫిలాసఫీలో ఉండడము చాలా బాధాకరమే, చాలా వినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అయితే మనకు గురుత్వములో గురువుగా ముందుకు వెళ్ళినప్పుడు ఇవన్నీ చాలా వస్తూ ఉంటాయి. అలాంటి విషయాలు, సన్నివేశాలు ఏమైనా లేదా చాలా ఇబ్బంది పెట్టింది కొన్ని క్షణాలు? ఎందుకంటే గురుత్వంలో ఉన్నప్పుడు ఇది చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఈ బురద జల్లుడు, విష ప్రచారము, కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా, కొన్నిసార్లు సరిగా అర్థం చేసుకోక, అలాంటివి విన్నప్పుడు ఎలా ఉంటుంది తండ్రి గారు? అలాంటివి ఉన్నప్పుడు అంటే అండి, నేను ఎప్పుడూ నా జీవితంలో నేను ఎన్నుకున్నది ఏంటంటే నీతిగా నిజాయితీగా బ్రతకాల, దేవుని యొక్క సేవ చేయాలా. అందరూ నా వాళ్ళే. మనం కులం అంటాం, మతం అంటాం, వర్గం అంటాం, వర్ణం అంటాం, ఎన్నెన్నో అంటాం. ఒకవేళ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అందరితో మనం మంచిగా ఉండాలి, ఎవరిని ఒక వివక్షతతో చూడకూడదు అన్నటువంటిది నా భావన. అయితే కొన్నిసార్లు ఓహో ఈయన వాళ్ళకి సపోర్టు, ఈయన ఈ కులం నుంచి వచ్చిండు, ఆయన దానికి అన్నప్పుడు నేను కాదు అన్నదాన్ని నా మీద ఆపాదించటం అన్నప్పుడు కొంచెం మనసు కష్టంగా ఉంటుంది. కానీ దేవుడు ఎన్నో పడ్డాడు యేసయ్య. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన మెడ మీద కత్తి తిరుగుతూనే ఉంది చనిపోయేంత వరకు. ఆయన అడుగుజాడలో నడిచేటట్టు మనకు ఈ కష్టాలు రాకపోతాయా? సాక్షాత్ మరియ తల్లికే వచ్చాయి, అందరికీ వచ్చాయి, పునీతులందరికీ కష్టాలు వచ్చాయి. నేనేని వాడిని. కాబట్టి ఈ కష్టాలలో అన్నింటిలో కూడా నేను భరిస్తాను. ఈ కష్టాలన్నీ కూడా నన్ను దృఢపరిచింది, నన్ను బలపరిచింది, నా ఆధ్యాత్మికతలో నన్ను ఎదిగేటట్టు చేసింది అన్నమాట. బహుశా ఇన్ని కష్టాలు పడ్డా కాబట్టి ఓన్లీ ద వూండెడ్ సోల్జర్ కెన్ అండర్స్టాండ్ ద వూండ్స్ ఆఫ్ అదర్స్ అన్నట్టుగా, గాయపడినటువంటి సైనికునికే ఇతరుల యొక్క గాయపు నొప్పి తెలుస్తుంది అన్నటువంటిది. కాబట్టి ఆ విధంగా నేను కష్టపడే వాళ్ళని అర్థం చేసుకోగలను, పేదవాళ్ళని అర్థం చేసుకోగలను, అన్యాయంగా వాళ్ళ మీద నెపాలు వేసుకునే వాళ్ళను, వేసే వాళ్ళను, వేపించుకున్న వాళ్ళను కూడా అర్థం చేసుకోగలను అన్నటువంటిది బహుశా నా శేష జీవితంలో అది నాకు బలంగా తోడ్పడుతుంది అన్నటువంటి నమ్మకం. చాలా సంతోషం తండ్రి గారా. ఈ రకంగా అయితే ఈ నేపథ్యంలో మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా క్రోడీకరించి చూస్తే మనకి ఏదైనా కులం ఉందంటే అది గురుకులమే. రైట్. గురుకులం తప్ప ఇంకా వేరే కులం లేదు. సో తండ్రి గారా, మరి మీకు గురువుగా, మీరు గురువు కావడానికి కారణం అనకూడదు, ఒక ప్రేరణ, స్ఫూర్తి ఎవరై ఉండొచ్చు? యువర్ దైవ పిలుపు. నాన్నగారు 3వ తరగతి చనిపోయారు. అప్పుడు మా పెద్దన్నయ్య క్యాటకిస్టు, ఆయన కడపకు పరీక్షలు రాయనిపోయాడు, SSLC పరీక్షలు. అప్పుడు ఫాదర్ దేవదాస్, ఫాదర్ థామస్, ఫాదర్ ఆర్ జోసెఫ్, ఫాదర్ సామ్యుయల్ వీళ్ళంతా కడప మైనర్ సెమినరీలో ఉన్నారు. ఈయన పరీక్ష రాసిన తర్వాత మైనర్ సెమినరీకి వెళ్ళాడు. వాళ్ళ వాతావరణం అంతా చూసి అప్పుడు అన్నకు పెళ్ళయింది. నాకు గురువు అయ్యే అవకాశం లేదు, కనీసం మా తమ్ముడిని నేను కానీ ప్రోత్సహిస్తాను అని చెప్పిండంట. అది చెప్పడం కాకుండా వచ్చి నా కాడ చెప్పిండు అది మళ్ళీ. నేను అప్పుడు చెన్నారెడ్డిపల్లిలో చదువుతూ ఉన్నాను. అప్పుడు నాకు కూడా కొంచెం మంచిది, గురువు అయితే బాగుంటుంది అనేది. అయితే నాకు ఎక్కువగా స్ఫూర్తినిచ్చింది కడప మేత్రాసన గురువులు, ఫాదర్ సామ్యుయల్ అయితేనేమి, ఫాదర్ దేవదాస్ అయితేనేమి, ఫాదర్ చిత్తా థామస్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా బ్రదర్లుగా ఉండి ఆ రోజుల్లో వాళ్ళు సెమినరియన్స్గా వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి చూసి నేను కూడా గురువు అయితే బాగుంటుంది అనిపించింది. అట్నే పాటిబండ్ల విలియం అని గుంటూరు మేత్రాసనం బైబిల్ అని రాసిన అతను, ఆయన గురించి చాలామంది చెప్పేవాళ్ళు అన్నమాట, చాలా ఘనమైనటువంటి గురువు అని.
ఆయన పొద్దున్నే లేస్తాడు, వేకువజామునే ప్రార్థనలు చేసుకుంటారు, గుడి ఊడుస్తారు, పూజలు చేస్తారు అన్నప్పుడు బహుశా అలాంటి గురువు అయితే బాగుంటుంది అని. తర్వాత హై స్కూల్లో ఉన్నప్పుడు నేను వడకం పెట్టారు సెయింట్ జోసెఫ్స్ బాయ్స్ బోర్డింగ్ హోమ్లో ఉన్నప్పుడు కడప మరయాపురంలో. అప్పుడు డాన్ బోస్కో జీవిత చరిత్ర చదివాను. డాన్ బోస్కో జీవితం మహనీయుడు ఆయన. నాకు అక్కడక్కడ కొన్ని ఛాయలు కనిపించేటి. వాళ్ళ నాన్న లేకపోవటము, వాళ్ళు ఇబ్బంది పడటము, వాళ్ళు పేదరికంలో ఉండటము, అన్నం లేకపోవటము, ఇవన్నీ చూస్తే ఆయన తర్వాత ఇవన్నీ చూసి నేను గురువు కావాలా, ఇలాంటి బాలలను నేను చేరదీయాలా, వీధి బాలను అని డాన్ బోస్కో గారు అనుకోవటము నా చిన్న మనసును ఆ రోజుల్లోనే ఆకట్టుకున్నప్పుడు నేను కూడా ఆ విధంగా సెమినరీలో చేరాలి అని. అట్నే ఫాదర్ నుసి జోసెఫ్ బోర్డింగ్కి వచ్చి మాకు వొకేషన్ గురించి చెప్పటము. ఆ తర్వాత మా బోర్డింగ్ వచ్చేసి కడప మరయాపురంలో స్కూల్ బోర్డింగ్ ఇట్టుంటే ఆ ప్రక్కనే మైనస్ సెమినరీలో బ్రదర్లు వాళ్ళ అన్నదిన చర్య కానివ్వండి, అప్పుడప్పుడు వాళ్ళు డ్రామాలు అవి వేయటం కానివ్వండి, అక్కడ పిలవటం, అవన్నీ కూడా నాకు ఆకర్షణీయంగా ఉండింది, దగ్గరగా చూశాను. కాబట్టి ఇవన్నీ నాకు ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ, సెమినరీలో చేరాలి, గురువు కావాలి అని చెప్పి. చాలా సంతోషం తండ్రి గారు, మీ దైవ పిలుపును వివరించారు. అయితే మీరు చెప్పినటువంటి స్టోరీలో ఈ డాన్ బోస్కో గారు మరి ముఖ్యంగా వీధి బాలలు, యువకులు అని చెప్పారు. మీరు వైసీఎంకి మీరు డైరెక్టర్గా ఉన్నారు. వాటి వివరాలు కొన్ని ఎందుకంటే మన యూత్ పిల్లలు చాలా ఉన్నారు. మీరు చాలా కాళ్ళ పాటు సిబిఎస్ఈలో పనిచేశారు నేషనల్ లెవెల్లో. ఇప్పుడు కూడా నేడు హెల్త్ కమిషన్ కోఆర్డినేటర్గా ఉన్నారు. మళ్ళీ సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్కి, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కలిగినటువంటి వారుగా మీరున్నారు. ఇవన్నీ కూడా మీరు ఎలా చూస్తారు? దేవుడు నన్ను పిలిచాడు, మలిచారు, మా తల్లి గర్భమున పడక పూర్వమే అన్నటువంటి ఇర్మియా ప్రవక్త చెప్పిన మాట నా జీవితంలో నెరవేరింది. కాబట్టి ఆయన పిలిచాడు, మలిచాడు అని అంటే ఆయన సేవ చేయాలి. డే 1 గురువు అయినప్పటి నుంచి, గురువు కాకముందు నుంచి కూడా నాకు యూత్ మినిస్ట్రీ, నేను పూనమల్లి సెమినరీలో నా ఫిలాసఫీ థియాలజీ చేశాను ప్రశాంత్, మన సెమినరీ. కాబట్టి అక్కడ ఈ ఆరటరీస్ అని ఉండే అనమాట. యూత్కు పోవటం, వాళ్ళకు అన్ని కండక్ట్ చేయటం, ఇవన్నీ చూసి నా జీవితం యూత్కే అంకితము అనేటటువంటి భావన నాలో కలిగింది. గురువు అయితేనే 1984లో గురువు అయ్యాను. 85లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద యూత్ 2వ జాన్ పాల్ పాప్ గారు వాటిని మొదలుపెట్టారనమాట. అప్పుడు బిషప్ అర్లయ్య మన ప్రథమ బిషప్ గారు నన్ను అప్పుడే యూత్ డైరెక్టర్గా, ఫస్ట్ ఇయర్ గురువు అయినప్పుడే యూత్ డైరెక్టర్గా నియమించిండు. అంతేకాకుండా మేత్రాసన స్థాయి గురువులకు, మఠవాసులకు IYY అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద యూత్ను గురించి ఒక సెషన్ తీసుకోమన్నారు నన్ను. అప్పుడు నేను బద్వేల్ అసిస్టెంట్ ప్యారిసిస్ట్గా ఉంటున్నా. అప్పుడప్పుడే నేను గురువు అయ్యాను. అప్పుడే వాళ్ళకి చెప్పాను, బాగున్నది, తృప్తిగా ఉన్నది. ఇంకా అప్పటి నుంచి నన్ను మేత్రాసన స్థాయి యూత్ డైరెక్టర్గా, ఆంధ్రప్రదేశ్కి అంటే 2 రాష్ట్రాలకు అప్పుడు యూత్ డైరెక్టర్గా, రీజనల్ యూత్ డైరెక్టర్గా నియమించారు. ఆ తర్వాత నేషనల్ లెవెల్లో NCB వైస్ మెంబర్గాను అదంతా పనిచేశాను యూత్లో. ఆ తర్వాత నేషనల్ డైరెక్టర్గా YCS/YSM కూడా భారత పీఠాధిపతులు నన్ను నియమించారు. అది ఒకవేళ నా జ్ఞానం కరెక్ట్ అయితే తెలుగువాడు పొందినటువంటి మొట్టమొదటి CBCI నియామకం. అన్ని విషయాలు, అన్ని కమిషన్లలో, అన్ని కమిషన్లు అప్పుడు ఆ రోజుల్లో. కాబట్టి ఆ విధంగా నన్ను యూత్ YCS/YSMకు నేషనల్ డైరెక్టర్గా నియమించారు CBCI. చెన్నైలో 6 సంవత్సరాలు పనిచేశాను. నా ఎక్స్పోజర్ బాగానే ఉంది ప్రశాంత్. ఎందుకంటే అక్కడ 3 ఏళ్ళు అయిన తర్వాతనే వరంగల్ వెళ్ళాను. వరంగల్లో రీజనల్ డైరెక్టర్గా బిషప్ తుమ్మబాల కింద పనిచేశాను. అక్కడ నా గురుత్వానికి మంచి పటిష్టత, వాళ్ళ అభిమానం అయితేనేమి, కండక్ట్ చేసిన ప్రోగ్రాంలు అయితేనేమి, ఇవన్నీ బిషప్ గారు నన్ను చూసినా, నాకు ఇచ్చిన గైడెన్స్ అయితేనేమి నన్ను బాగా బలపరిచింది. అది నా 2వ ఇల్లు అనుకోవాలి, వరంగల్ మేత్రాసనం యూత్. ఆ విధంగా ఉన్నందువలన ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి వస్తూ ఉన్నది. ఇంకా ఇప్పుడు నేను దేశ స్థాయిలో పెట్టుకున్నది ఏంటంటే CCBI హెల్త్ అపోస్టలేట్ నేషనల్ కోఆర్డినేటర్.
ఇప్పుడు బహుశా ఇప్పుడు ఇంక వేరే వాళ్ళు నియమించుకుంటారు. ఇప్పుడు దాకా 3 సంవత్సరాలుగా. తర్వాత సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఆ రోజుల్లో అడుగు పెట్టాలంటేనే భయం. ఆడికి బెంగళూరు అంత పెద్ద పేరు దానికి, దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో. కానీ అక్కడ నేను ఒక అధికారిగా, ఒక డైరెక్టర్గా ఉండటము అని అంటే దేవునికి నిజంగా వందనాలు తెలుపుతున్నాను. అరుదైనటువంటి గౌరవం. తెలుగువాడు, మొట్టమొదటి తెలుగువాడు సెయింట్ జాన్స్లో పనిచేసేదానికి అడుగుపెట్టిన వాడినిగా కూడా దేవుడు నన్ను ఆశీర్వదించారు. కాబట్టి ఈ విధంగా అన్నీ. ఆ తర్వాత నేను చార్ల్స్ ద ఫొకో అనేటటువంటి ఒక పునీతునికి జీసస్ కారితాస్ అనేటటువంటి ఫ్రీ ఫ్రెటర్నిటీ ఉంది. అందులో కూడా నేను సభ్యత్వం, ఆయన స్పిరిచువాలిటీ నాకు బాగా నచ్చింది. దేవప్రసాద్ ఆరాధన అయితేనేమి, మౌనం పాటించడం అయితేనేమి, డెజర్ట్ ఎక్స్పీరియన్స్ అయితేనేమి, బైబిల్ చదవటం అయితేనేమి, దాని గురించి ధ్యానించడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన ఆధ్యాత్మికతలో ఒక భాగం. చార్ల్స్ ద ఫొకో ఒక ఫ్రెంచ్ పునీతుడు. కాబట్టి నేను దానికి ఏషియన్ కౌన్సిలర్గా కూడా పనిచేశాను. ఇప్పుడు దాంట్లో ఉన్నాను. యాక్చువల్గా అది ఎలక్షన్. అందుకే చాలా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. చాలామంది అంటూనే అదే అన్నారు, స్వామికి చాలామంది నేషనల్ ఇంటర్నేషనల్ వల్ల తెలుసు అని. బిషప్ గారు కూడా కొంతమంది చెప్పారు. తండ్రి గారా, మీరు నాకు కూడా అడగడానికి కూడా నిస్సందేహంగా ఉంది. అయితే ఏమిటంటే, మీరు ఎప్పుడు కావాలని అనుకోలేదు, కానీ ప్రజలు మాత్రము, ఎందుకంటే మీరు కూడా చెప్పారు, అరులై బిషప్ గారు కడప ప్రథమ పీఠాధిపతులుగా ఉన్నప్పుడు ఆయన తర్వాత మీరే అంటే గురువుగానే, ఆయన తర్వాత అంటే అంత ఆజానుబాహుడు, అంత నాలెడ్జి, ముఖ్యంగా మీరు నడిచి వస్తే అలానే అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తాం, మా ఊరికి కూడా వచ్చినప్పుడు కూడా ఆయన తర్వాత అన్నటువంటి ఫీలింగ్, అంటే విశ్వాసుల స్వప్నం మీరు, కానీ వాళ్ళ సంతోషం మాత్రం నాకు తెలిసి అవధులు లేనటువంటి విధంగా ఉంటుంది. దానికి మీరు ఎలా స్పందించగలరు? ప్రశాంత్, చాలా మంచి ప్రశ్న. చాలామంది నన్ను అడిగారు, ఎట్ట భరిస్తున్నావయ్యా, ఒక మేత్రాసనం ఖాళీ పడినప్పుడల్లా నీ పేరు వస్తుంది, అయితే వేరే వాళ్ళు ఎవరైనా నియమించబడతారు, నీకు బాధ కానీ నిరుత్సాహం కానీ లేదా అంటే, క్షణికంగా ఒకవేళ మానవ మాతృనిగా అయ్యో అన్నటువంటి భావన కలగలేదని నేను చెప్పలేను, కానీ నన్ను అది కుంగదీయలేదు. నేను ఎప్పుడు నమ్మింది ఏంటంటే, నా దేవుడు అనగారిన జనములో నుంచి, కుగ్రామం నుంచి, అమ్మ నాన్న కూడా సరిగా లేక, చనిపోయి లేక, పెంపకం లేక, నన్ను గురువుగా పిలిచి మలిచాడు, నన్ను వాడుకుంటున్నాడు. ఏ బాధ్యత తీసుకున్నా కానీ నేను గొప్పగా కానండి, అంకితభావంతో సమర్థవంతంగానే చేస్తున్నాను అన్నటువంటిది ఉంది. కాబట్టి ఇక రోజు ప్రజలైతే చాలామంది కోరుకున్నారండి, అది వాస్తవం నేను చెప్పాలా. చాలామంది ఒక్క రోజన్నా ఈయన పీఠాధిపతిగా చూస్తే చాలు అన్నటువంటి భావన కొంతమందిలో ఉండింది. నేను వాళ్ళందరూ కాదులే, ఓటుకు దేవుడు ఇచ్చినటువంటి చాలు. ఇప్పుడు కూడా స్వామి మీరు అని అంటే, నాకు దేవుడు నాకు గురుత్వని, గురువు అయ్యేటప్పుడు మనకు బిషప్ గారులు, ఆర్చ్ బిషప్ గారులు ఇవన్నీ మనకు ఏం తెలియవండి. గురువు అయితే చాలు అన్నటువంటి భావన ఉండింది. దేవుడు నన్ను అధికంగా పుష్కలంగా అందులో ఆశీర్వదించారు. పని చేసేదానికి ఆయనకు కృపావారాలను ప్రసాదించారు. నేనుగా ఎప్పుడు నన్ను అడిగారు, ఆ బిషప్ దగ్గరకు ఆయన కాలు పట్టుకోగలరు అండి, దేవుడు చిత్తగిస్తే అవుతాము, కానీ అది అయితేనే మనకు ఆనందం అన్నటువంటిది ఏ కోశాన నాకు లేదు, ఎప్పుడు పెట్టుకోలేదు. ఏ పనిని నాకు ఇచ్చినా కానీ నేను సమర్థవంతంగా దాన్ని నిర్వహించాలా అన్నటువంటి తాపత్రయం తప్ప వేరే నాకు ఏం లేదు. అయితే మొన్న నున్షియో గారు నన్ను పిలిచి, నేను ఖమ్మం పీఠానికి పరిశుద్ధ బాబు గారు పీఠాధిపతిగా నియమించాలని నిర్ణయించుకున్నారు అన్నప్పుడు కొంచెం తటపటాయించిన. నాకు అనిపించింది ఏంటంటే, చనిపోయేంత వరకు దేవుని యొక్క సేవ చేయాలి, సరిపోయి ఆ బాధ్యత శ్రీ సభవనకి ఇస్తే అది చేద్దాము అన్నటువంటిది అనిపించింది. చాలా సంతోషం తండ్రి గారు, చాలా క్లియర్గా ఉన్నాయి. తర్వాత ఎటువంటి ఇబ్బందులు కూడా మనకి వేరేగా ఏమి అనిపించడం లేదు, అంత బాగా క్లియర్గా మీరు చెబుతున్నారు. సో మీ పట్టాభిషేకం, కాపరి పట్టాభిషేకము
ఏప్రిల్ మాసం 9వ తేదీ అని విన్నా. ఆ డేట్కి అదే తారీఖుని మీరు ఎన్నుకున్నారు. ఏమైనా విశిష్టత, ప్రత్యేకత ఉందా? 17వ తేదీ ఫిబ్రవరి నా అనౌన్స్మెంట్ జరిగింది. ఇంకా ఇప్పుడు మనం లెంట్లో ఉంటున్నాం. ఈస్టర్కు ముందు వద్దనుకున్నాం, ఈస్టర్ తర్వాత అనుకున్నాం. ఈస్టర్ తర్వాత అంటే ఇంక ఫాదర్లు అందరూ కూడా ఆర్గనైజ్ చేయాల్సినటువంటి వాళ్ళు లెంట్ కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. కాబట్టి లెంట్ అయిపోయిన తర్వాత ఈస్టర్ తర్వాత, ఆ ఈస్టర్ ఒక వారం అయితే వాళ్ళు మనసంతా నిమగ్నం చేసి పనులు చేసుకునే దానికి వాళ్ళకు ఒక సమయం, ఒక వారం అన్నా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఎందుకు 9వ తేదీ అంటే 9వ తేదీ ఉగాది, తెలుగు సంవత్సరాది ఒకటి. ఫాలోయింగ్ డే కూడా మళ్ళీ రోజు కూడా బహుశా సెలవు ఉండొచ్చు. అందరికీ ఆ రోజు సెలవు, మళ్ళీ రోజు కూడా సెలవు ఉంది, హాలిడే. కాబట్టి 9 ఏర్పాటు ఎన్నిక చేసుకున్నా. 9 ఏర్పాటు చేసుకుంటే ఒక మనసులో ఒక చిన్న కారణం కూడా ఉంది. అది బహుశా నేనే పెట్టుకుంటాను. అవునా? ఓకే ఓకే తండ్రి గారు, చాలా సంతోషం. అయితే ఇంకొకటి మళ్ళీ నాకు సందేహమే ఏమిటంటే, అయితే తండ్రి గారు ఏ పీఠానికి ఆ గురువుకు బిషప్గా కావడం లేదు. ఇందులో ఏమైనా మర్మం ఉంటుందా? ఎక్కడో తీసుకుపోయి ఎవరు ఎక్కడేస్తున్నారు? స్వామి, చర్చ్ ఈజ్ యూనివర్సల్. కాబట్టి ఆఫ్రికా నుంచి ఒరిస్సాకు బిషప్ గారిని తీసుకొచ్చారు ఈ మధ్యనే మనకు బాబు గారు. కాబట్టి ఎక్కడైతే ఎవరు ఇది సుదీర్ఘమైనటువంటి అధ్యయనం అండి. అభిప్రాయాలను సేకరించుకోవడం, సుదీర్ఘమైన చేయటం. కాబట్టి ఒక మేత్రాసనానికి ఎవరైతే సరిపోతారో అన్నటువంటి విషయము వాళ్ళు స్టడీ చేసి నియమిస్తారు. వాళ్ళ మేత్రాసనంలో ఉంటే దాని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. అందరూ తెలుసు, విచారణలు తెలుసు, ప్రజలు తెలుసు, చేసుకోవచ్చు. దానికి ఉండే కొన్ని కష్టాలు ఉన్నాయి. అప్పుడే కొంతమంది ఒక భావాలు ఏర్పాటు చేసుకోవటము, నా వాళ్ళని నా వాళ్ళు కాదని ఇటువంటివి కూడా ఉంటాయి. అయితే మరి అదంతా వాటికన్కి సంబంధించినటువంటి విషయం. వాళ్ళు ఎవరిని ఎక్కడికి వేస్తారో మనకు తెలియదు, ఎవరిని వేస్తారో తెలియదు. తండ్రి గారా, అయితే మీకు ముందు మీకు అన్ని చక్కబెడుతున్నటువంటి మహాఘనత వహించినటువంటి వరంగల్ పీఠాధిపతులు మీరు ఎలా, ఎందుకంటే మీ ముందు ఆయనే అపోస్తలిక అధికారిగా, పాలనాధికారిగా ఉన్నారు, వారి గురించి. నాతో నున్షియో గారు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు, బిషప్ ఉడుమల బాలాతో నేను ఈ విషయం షేర్ చేస్తాను. మామూలుగా ఇది టాప్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ చేస్తాను, మీరిద్దరూ అనౌన్స్మెంట్ విషయం మొడాలిటీ మాట్లాడుకుందరు అని చెప్పారు. కాబట్టి మళ్ళీ రోజు బిషప్ ఉడుమల బాలా నాకు ఫోన్ చేశారు. వాళ్ళు బెంగళూరులో సిబిసిఐ ప్లీనరీలో ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. నేను చెప్పాలన్నా వద్దా, నేను చెప్పొచ్చునా చెప్పకూడదా అనుకున్నా, కానీ వాళ్ళు ఇంకా నున్షియో గారు చెప్పారు కాబట్టి మాట్లాడుకున్నాం. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే బిషప్ బాలా స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. మన మేత్రాసనానికి వచ్చారు. ఫాదర్ సామ్యుయల్, ఫాదర్ చితా థామస్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళకు ఆ రోజుల్లో. కాబట్టి ఇంకా నాకు బిషప్ గారి యొక్క ఫ్యామిలీ అంతా తెలుసు. నేను వరంగల్లో పనిచేశాను, వాళ్ళ ఊరికి చాలాసార్లు వెళ్ళాను. ఆయన రోమ్లో ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, నన్ను బాగా చూసుకున్నారు. ఇప్పుడు తను నన్ను మంచిగా సమకూరుస్తూ మేత్రాసనానికి ఆహ్వానిస్తాను. చాలా వందనాలు తండ్రి గారు, మీ అమూల్యమైనటువంటి సమయం. నిజంగా ఈ సమయం ఇవ్వడమే మాకు చాలా భాగ్యం. సో మీరు వచ్చినందులకి మా ప్రేక్షక మహాశయులందరి తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదములను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ తండ్రి గారు. నా మేత్రాని పట్టాభిషేకం ఏప్రిల్ నెల 9వ తేదీ నాయుడుపేట ఖమ్మంలో ఉదయం 10 గంటలకు ఉంటుంది. ఇన్విటేషన్స్ వచ్చినాయా రాలేదని చూడకుండా మీరందరూ వచ్చి నా కోసం ప్రార్థన చేసి నన్ను దీవించి నన్ను నా యొక్క మేత్రాని పనిలో పటిష్టపరచాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. దివ్యవాణి మనకు ఉండటం మన అదృష్టం, మన భాగ్యం. నిజంగా లూద్రాజ్ ఫాదర్కి కానీ, ప్రశాంత్ ఫాదర్కి కానీ, సిబ్బందికి అందరికి కూడా నేను అభినందనలు, వందనాలు తెలుపుతున్నాను. ఎవరి నోట పట్టినా కానీ దివ్యవాణిలో పూజ చూస్తున్నాం, దివ్యవాణిలో జపమాలు చెప్తున్నాం, దివ్యవాణిలో ఆరాధన చేస్తున్నాం. ఇదివరకు ఏమేమో చూసేవాళ్లకు ఇప్పుడు దివ్యవాణి ఎంతో ఆధ్యాత్మిక పటిష్టతను, బలాన్ని ఇచ్చేదిగా మారింది. కాబట్టి మీకు వందనాలు తెలుపుతూ ఉన్నాం.